రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని 42% బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని మొండిగా ఏకపక్షంగా ఎన్నికలకు వెళ్తే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని బీసీ జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. ఆర్కృష్ణ అన్న చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతూ డాక్టర్ అరుణ్ బాబు నాయకత్వంలో బీసీ ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని విద్యార్థులతో పాటు మేధావులు, రిటైర్డ్ జడ్జీలు, డాక్టర్లు, ప్రొఫెసర్లు ముందుకొచ్చి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు రాబోయే రోజుల్లో రానున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో తక్షణమే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పించాలని ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశాలను చూసినట్లయితే బీసీల ఉద్యమాన్ని తప్పుదారి పట్టే విధంగా వీళ్ళు బీసీలపై ఇన్ని రోజులు బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి పోరాటాలపై ఎలాంటి ప్రస్తావన లేకుండా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్లు బీసీ విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ విద్యార్థులకు 6,000 కోట్లు బకాయిలు స్కాలర్షిప్స్ పెండింగ్ ఉన్నాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వం 36 కోట్లు మాత్రమే చెల్లించి ఈరోజు జరుగుతున్నటువంటి పరీక్షల్లో చాలా యూనివర్సిటీల్లో కూడా విద్యార్థులు పరీక్షకి హాజరు కావట్లేదు ఫీజులు చెల్లించనందుకు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు చెల్లించాలని, ఫండ్ రిలీజ్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నపం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా తూతూ మంత్రంగా చేసినటువంటి ఈ రిజర్వేషన్లకు బీసీలందరూ గతంలో జరిగినటువంటి గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్పారు. బీసీలు అత్యధిక గ్రామాలలో గెలపడం శుభ పరిణామం. రాబోయే రోజుల్లో బీసీల ఉద్యమానికి ఇది ఒక మంచి పరిణామం. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి ఒక చిన్న మీటింగ్లో డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యం లోపల రిటైర్డ్ జడ్జిలు కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. మరి అరుణన్న గారి ఆధ్వర్యం లోపల ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి డాక్టర్లు, ప్రొఫెసర్లు, లాయర్లతో పాటు రిటైర్డ్ జడ్జిలు కూడా ముందుకు రావడం అనేది ఇది ఒక పెద్ద శుభ పరిణామం. మరి టైగర్ ఆర్ కృష్ణన్న గారు గత 50 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి ఈరోజు ఒక రూపానికి వచ్చింది. ఈరోజు ఈ ఉద్యమం తీవ్ర స్థాయిలో ముందుకు బలోపేతం అవుతుంది. మేధావులతో పాటు రిటైర్డ్ జడ్జిలు, ప్రొఫెసర్లు, లెక్చరర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ అందరూ కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న చేసినటువంటి 50 సంవత్సరాలలో టైగర్ ఆర్ కృష్ణన్న గారు వేలాది ధర్నాలు, రాస్తారోకలు, విద్యార్థుల సమస్యలపై, స్కాలర్షిప్ల విషయంలో అయితేనేమి, గురుకుల పాఠశాల విషయంలో అయితేనేమి పోరాటాలు చేసి దాదాపు వేలాది గురుకుల పాఠశాలలే కానీ హాస్టల్లే కానీ ఈరోజు వచ్చాయంటే అది అన్న ఆధ్వర్యంలో. అంతేకాకుండా అన్న కల్పించినటువంటి స్కాలర్షిప్లో ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఈరోజు చైతన్యమైతూ ఈరోజు టైగర్ ఆర్ కృష్ణన్న గారికి మద్దతు తెలపడానికి మరి డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అన్న చదివించినటువంటి స్కాలర్షిప్ పొందినటువంటి విద్యార్థులు దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. ఈ 40 లక్షల మందిని మేము గ్రామాన తిరిగి వాళ్ళని చైతన్యపరుస్తూ బీసీల పక్షాన ఉండాలని, బీసీల రాజ్యం వచ్చే దిశగా డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో ముందుకు సాగడానికి మేము సిద్ధమవుతా ఉన్నాము. త్వరలోనే ఆ ప్రణాళిక తయారు చేసినాము. మేము అరుణ గారి సహకారంతో సలహాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటించి బీసీలను ఐకమత్యం చేసి వాళ్ళని చైతన్యపరిచి 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో మనకు బీసీలకు రాష్ట్రంలో దోచుకున్నారు, కానీ బీసీలకు ఎలాంటి న్యాయం చేకూర్చలేదు. ఇదే విధంగా మొన్న జరిగినటువంటి 42% బిల్లు అన్నారు, అది పసాలైన బిల్లు, ఎలాంటి తప్పుల తడాక, అది దేనికి పనికిరాని బిల్లు. ఖాళీ బీసీలను నమ్మించి ఓట్లు దండుకోవడానికి స్థానిక సంస్థ ఎలక్షన్లో కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలో కానీ, రేపు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ ఓట్లను దండుకోవడానికి కోసమే కాంగ్రెస్ పార్టీ చేస్తుందే తప్ప దాంట్లో ఎలాంటి పస లేదు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే మొన్న జరిగిన పార్లమెంట్ సెషన్లో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి 236 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ప్రైవేట్ బిల్ పెట్టొచ్చు. బీజేపీ పార్టీ దానికి సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినట్లయితే వాళ్ళు కూడా సహకరించడానికి. కానీ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్ల ఎలాంటి అవగాహన లేని రాహుల్ గాంధీ ఈరోజు భారత్ జోడో యాత్ర అని చెప్పేసి
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగారు. ఈరోజు ఖబర్దార్ రాహుల్ గాంధీ, మీకు బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. గత 70 సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా ఈ రోజుకి బీసీలో అణిచివేయబడ్డారు, ఉక్కు పాదంతో తొక్కివేయబడ్డారు. ఈరోజు బుడుగ జంగలే కానీ, బుడుబుడుకలే కానీ, మంగలి కానీ, కుర్మ కానీ, వడ్ల కానీ, కమ్మరి కులస్తులు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో గ్రామ సర్పంచులు కాలేకపోయారు. వాళ్ళు బీసీ కులంలో పుట్టడమే ఇది తప్ప, వాళ్ళు చేసుకున్న నేరమా? వాళ్ళకి రాజ్యంలో అధికారం కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ కావడానికి కూడా అవకాశం లెక్క చేసిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఎలాంటి చిత్తశుద్ధి లేని పార్టీ, ఖాళీ నమ్మించి గొంతు కోసే పార్టీ. దీనికి రేవంత్ రెడ్డి గారు కూడా మనకు అసెంబ్లీలో బిల్లు పెట్టిన బిల్లు పసలేని బిల్లు నమ్మించి మోసం చేసిండు. ఎందుకోసం చెప్తున్నామంటే, రాజ్యాంగంలో సవరణ చేసినట్లయితే బీసీలకు బీసీకి దక్కుతుంది. రాజ్యాంగంలో సవరణ చేయడానికి ఆప్షన్ ఉంది, లేదంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. అదే 1975లో ఇందిరాగాంధీ